తెలుసుకుందాం. రానా చెప్పండి, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయినటువంటి 8 మంది వాళ్ళ జాడ కనుక్కునేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ చాలా తీవ్రంగా కూడా వాళ్ళు శ్రమిస్తున్నారు. ఈ కోవలోనే కొన్ని సరికొత్త టెక్నాలజీతో కూడినటువంటి స్కానర్స్ను కూడా వారు అవైలబిలిటీలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం నాకు విజువల్లో చూపిస్తున్నటువంటి ఈ ఆక్వా అండర్ వాటర్ సంబంధించినటువంటి ఈ స్కానరు, దీంట్లో వీళ్ళు స్కాన్ చేసిన తర్వాత వాటర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాత ఎక్కడ మనుషులు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ జాడ అనేది దీంట్లో చాలా క్లియర్గా కనపడుతుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈ యొక్క పరికరం ఏ విధంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తుంది, దీని యొక్క పాత్ర ఎంతవరకు ఉందనేసి కూడా మనతో ఒకసారి అడుగుదాం. ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. సార్ ఏంటి సార్, మొదటి రోజు నుండి చూస్తున్నాం ఈ మొత్తం ఆక్వాయి గురించే మాట్లాడుతున్నారు. ఎంతవరకు స్కాన్ చేస్తే దీని పాత్ర ఎంత ఉంటుంది సార్ రెస్క్యూలో? అక్వాయ్ అనేది ఏంటంటే అండర్ వాటర్ స్కానర్ అండి. ఇది ఇందులో మనకు డెడ్ బాడీస్ అని ఎవరైనా హ్యూమన్ బాడీస్ కానీ పర్సనల్ కానీ నీళ్ళలో ఉంటే ఇది లొకేట్ చేస్తుంది, మనకు లొకేట్ చేసి చూపిస్తుంది. ఇది మనకు ఇందులో ఎక్స్ అని వస్తుంది మనం స్కాన్ చేస్తుంటే. సో ఎక్స్ అంటే అక్కడ బాడీ ఉన్నట్లు, ఓ అని ఎక్స్ ఏం లేకుండా వేరే మన హ్యూమన్ స్కిన్స్ కాకుండా వేరే స్కిన్స్ ఉంటే ఓ అని చూపిస్తుంది. ఎందుకంటే హ్యూమన్ స్కిన్స్ సెన్సిటివ్ కనుక ఇది సెన్సిటివ్ ఉన్న స్కిన్స్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. వేరే జంతువుల స్కిన్స్ కానీ వేరే ఉంటాయి కదా, అది తిక్కుంటుంది కనుక అది ఓ అని వస్తుంది మనకు. సో ఇది జనరల్గా వాటర్ అయితే ఇందులో మనకు ఎక్కువ పెద్ద ఎత్తున వాటర్ లేదు కదా, సెడిమెంట్ అంతా డెబ్రీస్ ఉంది కదా. డెబ్రీస్ కంటే జర కష్టమే డెబ్రీస్లో, కాకపోతే వాటర్ ఉండాలి, ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కొద్ది చాలా వరకు కూడా 2 feet వాటర్ ఉందని చెప్తారు. 2 feet వాటర్ ఉన్న దగ్గర ఇది వాడతాము, కానీ డెడ్ బాడీస్ ఉన్న దగ్గర అది మన సెడిమెంటరీ డెబ్రీస్ ఉన్న దగ్గర మాత్రం ఇది కష్టం వాడటం. మ్యాక్సిమం ఎన్ని మీటర్స్ వరకు ఇది స్కాన్ చేయగలుగుతారు సార్? ఇది 50 మీటర్ల వరకు స్కాన్ చేస్తుంది. 50 మీటర్ల లెంత్, 50 మీటర్ల డెప్త్. సో ఎట్లా సార్ లోపలికి వెళ్ళారు, ఇది ఏమైనా చెక్ చేశారు సార్ మొత్తం? మేము యాక్చువల్లీ ఇంతవరకు మనకి ఏమైపోయిందంటే ఆ డెబ్రీ క్లియరెన్స్ కాలేదు కదా, ఆ డెబ్రీస్లో ఇది పెట్టలేమన్నట్లు, సెన్సిటివ్ కదా. సో డెబ్రీస్ క్లియర్ అయినాక వాటర్ లాగింగ్ ఉన్న ఏరియాలో మనం చూపించవచ్చు. ఏంటి సార్, ఎక్కడి నుంచి తెప్పించారు ఈ పరికరం, దీని ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఇది అక్వాయ్ అని, ఇది ఫారెన్ టూలే, కాకపోతే ఇది మన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఎస్డీఆర్ఎఫ్ తరఫున, ఇప్పుడు మనము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తరఫున ఇది ఇలాంటివి తీసుకోవడం జరిగింది. స్టేట్ మొత్తం 3 తీసుకున్నాం, రీసెంట్గా తీసుకున్నాము. ఇది ఇందులో మనము చూద్దామని దీని ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది ఏమన్నా ఇది ఎక్కువగా వచ్చింది. జస్ట్ రీసెంట్ ఇప్పుడే తీసుకొచ్చాం, నిన్ననే తీసుకొచ్చాము. ఇంకా మనము ఇంకా ప్రాక్టికల్గా ఇంకా తీసుకోలేదు, ఇదే ఫస్ట్ ఆపరేషన్. సార్ ఎట్లా సార్, ఎట్లా యూజ్ చేస్తారు, ఎట్లా స్కాన్ చేస్తారు సార్ దీన్ని? ఒకవేళ అక్కడ చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కదా, ఎట్లా వాడతారు సార్ దీన్ని? దీనికంటే దీని కింద ట్రిగ్గర్ ఉంది, ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. ఇది ఏం చేస్తే ఇలా సెన్సర్స్ ఉంటాయి, అదే ఇందులో నుంచి బీమ్స్ అదే పోయి పంపిస్తుంది. ట్రిగ్గర్ ప్రెస్ చేసినప్పుడు చేసి హ్యూమన్ స్కిన్స్ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తా అంటే ఎక్స్ అని మెసేజ్ ఇస్తుంది. తద్వారా మనకి ఏమైతే ఇందులో డిస్ప్లే అవుతుంది. సో ఎక్స్ అన్నప్పుడు మనకు అక్కడ హ్యూమన్ స్కిన్ ఉన్నది, హ్యూమన్ పర్సన్ ఉన్నది తెలిసిపోతుంది. ఓన్లీ వాటర్లో పెట్టినప్పుడు మాత్రమే ట్రిగర్ పెట్టి నొక్కి వాటర్లో మనం స్కాన్ చేసేటప్పుడు మాత్రమే ఎక్కడైతే బాడీ అయితే ఉంటుందో అక్కడ అది వచ్చినప్పుడు ఆల్రెడీ ఎక్స్ అని చెప్పేసి దాంట్లో చూపిస్తూ ఉంటుంది. 20, 30, 50 రేడియేషన్లో మనకు అవసరాన్ని బట్టి ఏరియా పెద్దగా ఉంటేనేమో 50 అట్లా పెట్టుకోవచ్చు, తక్కువ ఉన్నప్పుడు 20, 30 అట్లా పెట్టుకొని స్కాన్ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన బాడీ ఎక్కడైతే ఉందో అప్పుడు సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఏంటి ఇది ఛార్జింగ్ టైపా సార్, ఎట్లా ఉంటుంది? ఛార్జింగ్ టైప్. ఇప్పుడు వాటర్లో పడినప్పుడు ఇది మొత్తం ఏం కాదా, దీనికి డ్యామేజ్? వాటర్ కోసమే దీన్ని పెట్టింది, వాటర్లో ఉన్న దాన్ని స్కాన్ చేయడానికే వాటర్ కోసమే డిజైన్ చేసిన పరికరం ఇది. కంటిన్యూగా బటన్ పట్టుకొని స్కాన్ చేయాల్సి వస్తుంది. దీని ట్రిగ్గర్ ఉంది కదా, ట్రిగ్గర్ పట్టుకొని ప్రెస్ చేయాల్సి వస్తుంది. ట్రిగ్గర్ ఆఫ్ అయిపోతే మొత్తం ఆపినట్టు. ఓకే సార్, దీన్ని ఎంత మళ్ళీ ఎట్లా స్టోర్ అవుతుందా, ఎట్లా సార్ ఇది? ఎక్స్ అనగానే మనకు అక్కడ తెలిసిపోతాయి కదా, అక్కడ మనం వీ కెన్ సర్చ్ అంటే పర్టికులర్ లొకేషన్ ఇది పిన్ పాయింట్ చేస్తాయి కదా, అది డెడ్ ఈజీ మనకు. ఓకేనా, ఇది ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఈ ఆక్వా ఐకి సంబంధించినటువంటి ఈ పరికరం అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని వాడుతున్నారు. సో దాంతోపాటు ఇంకా అధికారులు ఉన్నారు, ఇంకా సరికొత్త టెక్నాలజీతో వారు నడుపుతున్నారు కాబట్టి సో మొత్తం ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి మొత్తం మెయిన్ ఇన్ఛార్జ్ మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మొత్తం ఇప్పుడు మనం విజువల్లో చూపిస్తున్నటువంటి ఈ సార్ ఆధ్వర్యంలోనే ఈ ఆక్వా ఐకి సంబంధించినటువంటి మొత్తం యంత్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళు
వాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా 50 మీటర్ల 60 మీటర్ల వరకు కూడా దాన్ని మేము ట్రిగ్గర్ చేయగలుగుతాము. ఆ స్కాన్ చేసిన తర్వాత అక్కడ ఎక్స్ అనేది ఇది వచ్చిన తర్వాత అక్కడ మానవుడు అక్కడ ఉన్నారా లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని అవశేషాలు అక్కడ ఉన్నా లేకపోతే మనిషి అక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా స్కాన్ చేస్తుంది. లేకపోతే 0 వస్తే మాత్రం ఇతర సంబంధించినటువంటి మనుషులు కాకుండా లేకపోతే ఇంకా డెబ్రిస్ కానీ ఇట్లాంటివి జంతువులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అది ఓ అని కనపడుతుంది. సో అది మనకు అనవసరం లేదు, మొత్తం వాటర్లోనే స్కాన్ అవుతుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒక ఐస్ స్కెచ్ని వాళ్ళు వేసుకున్నారు. మొత్తం దాదాపు ఈ 8 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి స్కెచ్ని వేసుకొని వాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎదురైనటువంటి ఆ హర్డల్స్ కానీ అవన్నీ కూడా రోజు రోజుకు అధిగమిస్తే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మొదటి రోజు మనం చూసాం దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా లోకల్ ట్రాక్ అనేది కొంచెం యాక్సెసిబిలిటీ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మెరుగుపరుచుకుంటే ఇప్పుడు 13.5 కిలోమీటర్ వరకు కూడా ఇప్పుడు ఈ లోకల్ ట్రైన్ యాక్సెసిబిలిటీని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడితే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ దగ్గర 50 మీటర్స్ దగ్గర ఈ టీబీఎం మిషన్ ఉన్నట్టుగా అధికారులు ఇక్కడ వారు గుర్తించారు. దాంతోపాటు ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది కూడా 13.5 కిలోమీటర్ వరకు కూడా కన్వేయర్ బెల్ట్ ఉంది. తర్వాత అంతా కూడా అది ఇక్కడ వరకు అయితే 12.5 కిలోమీటర్ వరకు మొదట కొంచెం బాగున్నప్పుడు తర్వాత అది బాగా అప్ అండ్ డౌన్ ఉన్న పరిస్థితి బాగా అది పూర్తి స్థాయిలో అది పని చేయనటువంటి నేపథ్యంలో దాన్ని 2 రోజుల నుంచి కూడా స్ట్రైట్ చేశామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ 13.5 కిలోమీటర్ వరకు కూడా పర్ఫెక్ట్గా ఉందనేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ టీబీఎం బెల్ట్ ఇక్కడి నుంచి దాదాపు 50 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చిందనేసి కూడా వాళ్ళ అధికారులు చెప్తున్నారు. సో దీని వెనకాల ఇది ఒక 50 మీటర్లు, దాంతోపాటు 150 మీటర్ల వరకు కూడా ఈ ఏదైతే కొలాప్స్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఈ సెగ్మెంట్స్ కానీ డెబ్రిస్ కానీ అవశేషాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేసి కూడా వాళ్ళు అధికారులు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఏదైతే యాక్సెసిబిలిటీ ఉన్నంత వరకు కూడా లోకల్ ట్రైన్ వెళ్ళినంత వరకు అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ యొక్క మొత్తం వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు డీవాటరింగ్ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈ టీబీఎం మిషన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు డీవాటరింగ్ చేసిన తర్వాత ఈ సెడిమెంట్స్ కానీ డెబ్రిస్ కానీ ఇవంతా కూడా వాళ్ళు తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ ఎగ్జాక్ట్గా 150 మీటర్లు ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక 50 మీటర్లు మొత్తం 200 మీటర్లు. ఈ 200 మీటర్లలోనే ఎవరైతే 8 మంది చిక్కుకున్నారని అనుకుంటున్నామో ఈ ప్లేస్లో వారు చిక్కుకొని ఉండొచ్చు అనేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వారు చెప్తున్నారు. వారి డౌట్ ప్రకారం కూడా ఇదే ప్లేస్లోనే ఈ ఎక్కడైనా ఉండొచ్చు అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా కొంచెం కన్వేయర్ బెల్ట్ అనేది ఒక రైట్ సైడ్ మాత్రం దాదాపు 5 మీటర్ల వరకు కూడా హైట్ కానీ ఇవంతా కూడా పని చేయట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అవంతా కూడా ఫుల్ మ్యాప్ తీసుకున్నారు. సో ఎంట్రీ పాయింట్ వచ్చి 9.2 కిలోమీటర్స్ వరకు నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత ఎంతవరకు ఉంది ఆ టన్నెల్ లోపల అనేది మొత్తం కూడా వాస్తవ పరిస్థితులంతా కూడా వీళ్ళు ఇవాళ వేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వాటర్ మాత్రం ఇప్పటి వరకు 11 కిలోమీటర్ల నుంచి దాదాపు 560 మీటర్ల వరకు కూడా ప్రజెంట్గా అయితే 2 ఫీట్ల వరకు వాటర్ ఇంకా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు బురద కూడా పెద్ద ఎత్తున ఉందని కూడా వారు చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగా వాళ్ళు వాస్తవ ఈ స్కెచ్ని ఇక్కడ వాళ్ళు వేసుకున్నారు. సో ఎగ్జాక్ట్గా ఈ టీబీఎం వచ్చి 13 కిలోమీటర్ల 600 మీటర్ల దగ్గర టీబీఎం మీటర్ ఉంది. వాస్తవంగా అయితే ఎగ్జాక్ట్గా అయితే 1385 దీని నుంచి కూడా ఆ టన్నెల్ కొలాప్స్ అయినటువంటి ప్రాంతం కాబట్టి దానికంటే ముందు అంటే ఇక్కడి నుంచి 850 నుంచి 600 వరకు ఈ ప్రాంతం వరకు కూడా చాలా వరకు ముందుకు వచ్చేసింది టీబీఎం మిషన్ అనేది అధికారులు వారు నిర్ధారించారు. దానికి సంబంధించినటువంటి వారు వాస్తవ పారామీటర్స్ అంతా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు వేసుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాంతం టన్నెల్ కొలాప్స్ అయినటువంటి ప్రాంతానికి ఇప్పుడు చాలామంది వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ కానీ ఆ సెగ్మెంట్స్ కానీ అంతా కూడా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటా వారు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ కొలాప్స్ అయినటువంటి ఈ ప్రాంతం దగ్గరే ఇప్పుడు మేజర్గా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఇతర రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ చేరుకున్నారు. నిన్న మనం చూసాం ర్యాట్మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంకి ఒక 2 వెళ్ళే వరకు వెళ్ళారు. సో ఇక్కడ టీబీఎం మిషన్ ఉంది. దీన్ని ఇప్పుడు కట్టింగ్ పనులు ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ముందు ప్రాంతంలో కొంచెం కట్ చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో బయట తీస్తారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవశేషాలు కానీ తర్వాత డెబ్రిస్ కానీ సెగ్మెంట్స్ కానీ అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా పంపించగలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో లోకల్ ట్రాక్ అవైలబిలిటీ ఉంది ఆల్మోస్ట్. సో అక్కడ
మొత్తం నెట్వర్క్ను కూడా వాళ్ళు కొంచెం రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు వీళ్ళకి అధికారులకు వివరించడం కానీ, రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నటువంటి వారు తర్వాత అధికారులు వారిచ్చే సూచనలతో అక్కడ రెస్క్యూ పనులు చేసినటువంటి అంశాలపైన పరిశీలించడానికి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఇవాళ ఒక రఫ్గా కూడా అధికారులు ఇక్కడ వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సో ఇది అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాం ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళు రెడీ అయ్యారు. లోపల లోకో ట్రైన్ కూడా వచ్చింది. సో వీళ్ళందరూగా మొత్తం అన్ని టీంలు కలుపుకొని ఇప్పుడు వెళ్తున్నారు. ఆల్రెడీ మనం ఇందాక చూసాం ఆక్వాఐకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని ఇప్పుడు వారు